తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధి బాలాపూర్ మండలంలో గల నాదుర్గొల్లో ఉన్న సర్వే నెంబర్ 197/2 నుంచి 1097/35 భూమిలో 2 కట్టడాలను రెవెన్యూ అధికారులు కూల్చేయడం వివాదాస్పదంగా మారింది. స్థానికుల కథనం ప్రకారం ఆ భూమిని చట్టబద్దమైందిగా భావించవచ్చు. కోర్టులు కూడా దీనికి సంబంధించి ఇప్పటికే విచారణ జరుగుతున్నాయి. ఈ పరిస్థితులు ఇలా ఉండగానే తాజాగా యంత్రాంగం 2 చోట్ల కట్టడాలను కూల్చేయడం వివాదాస్పదమైంది. కొందరు ఇటీవల ప్రజావాణిలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు ఒక ఫిర్యాదు అందిన నేపథ్యంలో ఈ చర్యకు ఉపక్రమించినట్లు భావిస్తున్నారు. ఒకవైపు బాలాపూర్ ఎంఆర్ఓ కట్టడాలను కూల్చివేయమని స్పష్టంగా హామీ ఇచ్చారని, ఇప్పటికే కేవలం అరగంటలోపే వాటిని కూల్చేయడం జరిగిందని ప్లాట్ల యజమానులు ఆరోపించారు. అసలు ఏ అధికారంతో తమ కట్టడాలను కూల్చేశారని వారు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా ఈ సంఘటన కోర్టు అధికారం కింద కూడా వస్తుందని వారు కూడా కరాడికంగా స్పష్టం చేశారు. దమ్ముంటే వాస్తవాలు వచ్చి తెలుసుకోవాలని, దమ్ముంటే కోర్టుకు రావాలంటూ వారు సవాల్ చేశారు. తమకు పూర్తి రక్షణ ఉందని, ఇటీవల 3-4 కేసులు గెలిచామని కూడా వారు చెప్పారు. సహేతుకమైన కారణం లేకుండా కనీసం ప్రభుత్వ భూమి కూడా కాని ప్రదేశంలో రెవెన్యూ వాళ్ళు దౌర్జన్యంగా పోలీసులతో ప్రవేశించి కూర్చోవేసే హక్కు కూడా ఎవరిచ్చారంటూ కృషి టీవీ9 ప్రతినిధి వద్ద సంఘటనా స్థలంలో నిలదీశారు. మాట్లాడితే కొత్త గట్టి వరకు తీసాము. రూమ్ పాత అదే మనకి పాత ఉందని కొత్త కట్టడానికి కలెక్షన్ వచ్చింది. మళ్ళీ ఇదానికి ఇచ్చింది, పెద్దదానికి ఇచ్చింది. కామన్ ఒకటే అన్నీ ఒకటే కామన్గా ఎఫ్ఐఆర్. ఇప్పుడు నా ఎఫ్ఐఆర్ వెంకట ఎఫ్ఐఆర్ పరిస్థితి, దాంట్లో నా ఎఫ్ఐఆర్ కూడా ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న సర్వే నెంబర్ 197లో ఉన్నాము. ముఖ్యంగా ఈరోజు రెవెన్యూ వాళ్ళుగా చెప్పబడుతున్న కొందరు వచ్చి ఇక్కడ ఒక కట్టడాన్ని కూల్చివేయడం జరిగింది. అయితే ఇది ఒక ఫామ్ హౌస్ లాగా ఉంటే దాన్ని కూల్చేస్తున్న క్రమంలో ఇక్కడ వీళ్ళు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ స్థానికులైన హసన్ గారు ఉన్నారు. చెప్పండి హసన్ గారు, ఈరోజు ఏం జరిగింది? ఇప్పుడు యాక్చువల్గా ఇవాళ జరిగింది ఏంటంటే, మేము ఇది పాత ఇల్లే, దీంట్లో పాత చాలా అంటే ఇంచుమించు 15 years ఓల్డ్ ఒక రూమ్ ఉన్నది ఈడ. మా కేసు ఏంటంటే ఎంఆర్ఓతో ఇళ్ళతో నడుస్తున్న ఇది లావణ్య పట్టా అని వాళ్ళు తన వాదన వినిపిస్తున్నారు. కాకపోతే మేమంతా రిజిస్ట్రేషన్ హోల్డర్లం. దీంట్లో 3 కేసులు మేము గెలిచినాం. దాంట్లో ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మేము కొన్ని దానికి పర్మిషన్ కోసం పోయినాం, గవర్నమెంట్ దగ్గరికి ఇల్లు కట్టుకోవాలని పర్మిషన్కి పోయినాం. ఇల్లు రిజెక్ట్ చేస్తే దాన్ని మేము ఛాలెంజ్ చేసేసి కోర్టులో దానికి ప్రూఫ్ చేసుకొని గెలిచినాం. అవి అందరికీ ఇంచుమించు 4 ఆర్డర్లు వచ్చినాయి మాకు. ఇప్పుడు ఉన్న ఈ కులగొట్టారు కదా, ఈ కులగొట్టడానికి కారణం ఏంటంటే ఎంఆర్ఓ దగ్గరికి మేము వెళ్ళి మాట్లాడినాం. ఆమె ఏమన్నదంటే, సరే మీది ఎలా అయితే ఉందో అలాగే వదిలేయండి, మేము కులగొట్టాం, దాన్ని కన్స్ట్రక్షన్ చేయకండి అన్నది. మేమన్నా సరే మేము కన్స్ట్రక్షన్ చేయము, ఎలా ఉన్నదో అలా వదిలేస్తామని. కానీ అరగంటలోనే, అంటే వితిన్ అరగంటలోనే జేసీబీ పట్టుకొచ్చి ఇది మొత్తం డెమోలేషన్ చేసిరు. అంటే చేసేటప్పుడు మేము పిఎస్కి కూడా పిలిపించిన, పిఎస్ వచ్చింది, వాళ్ళు మాట్లాడి ఒక విధంగా ఎంఆర్ఓ మాకు అష్యూరెన్స్ ఇచ్చిన తర్వాత దీనికి డెమోలేషన్ చేయడం ఎంతవరకు సబాబు. ఇంకొకటి మేము అడిగినాం, ఎంఆర్ఓ మేడంని అడిగినాము, మేడం మీరేమైనా కులగొట్టేటప్పుడు మీరు మాకు నోటీస్ ఇవ్వాలా, నోటీస్ వితౌట్ నోటీస్ లేకుండా మీరు కులగొట్టకండి, లేదా మాకు టైం ఇవ్వండి మేము తీసేస్తా అన్నాం. మేము తీసేయమని అనలేదు, ఆమెకు తీసేస్తా అన్నాం. అయినా కానీ ఈ విధంగా చేసుకొని పోయారు. అంటే మాకు టైంలో అవసరం లేదు, ఇది ఏంటి వితిన్ 15 minutesలోనే మొత్తం కులగొట్టి వెళ్ళిపోయారు. అంటే పాత ఇల్లు, కరెంటు అవన్నీ ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే దీనికి మొత్తం సీల్డెడ్తో సహా ఉన్న మనిషికి, కరెంట్ అప్రూవల్ అయిన ఉన్న ఇంటికి 15 ఏళ్ళ నుంచి పాతబడిన ఇంటికి ప్రూఫ్ చేసుకోవాలా. నేను ఎంఆర్ఓకి ఛాలెంజ్ చేస్తున్నా ఇక్కడి నుంచి. ఎన్నిసార్లు ఆమె దగ్గర వెళ్ళినా ఈడికి రావద్దు, నువ్వు గొడవ పెట్టడానికి వస్తా. నేను మళ్ళీ మీకు చెప్తున్నా, మీ ఛానల్ త్రూ చెప్తున్నా, ఆమెకి దమ్ము ఉంటే లాక్కోమనండి మా దగ్గర నుంచి ల్యాండ్, లేదా మాకు ఇచ్చేయండి. వీళ్ళు ఎవరండి బాబు, ల్యాండ్ గ్రాబర్ని తీసుకొచ్చి మా వెంచర్ మీద. నేను క్లియర్గా అడిగిన, 50 మంది మీ దగ్గర వచ్చారన్నారు కదా, ఎంఆర్ఓ మేడం ఇదే మాట అన్నది. 50 మంది నాకు వచ్చి కంప్లీట్ చేసి నేను అన్నా, వాళ్ళు ల్యాండ్ గ్రాబర్ కదా మేడం, రైతులు ఎక్కడి నుంచి అవుతారు, ల్యాండ్ గ్రాబర్ అయితేనే మీ దగ్గర వచ్చారు. మేము మా ప్లాట్ ఓనర్లము, మీరు మా మాట వింటారా,
వాళ్ళ మాట ఏంటారంటే నేనేం చేసుకోవాలి 50 మంది నా దగ్గర, అరే ఎంఆర్ఓవా ఏంటి, లేకపోతే ఏదైనా ఆషామాషిగా ఉన్నారా, మీరు జాబ్ చేస్తున్నారు కదా, మీ త్రోనే మాకు ఎనోస్ వచ్చి మేము ల్యాండ్ కొన్నాం 30 ఏళ్ళు, అంటే 30 years బిఫోర్ కొన్నాం దీన్ని ల్యాండ్, ఇప్పుడు కొనలేదు. ఇది మీకు ప్రూఫ్ ఉంటే చేతనైతే గెలుచుకోండి, లేదా ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి. మీరు ఎన్ని పిచ్చిలు వేసినా ఆ కోర్టులోనే మిమ్మల్ని తెగించుకుంటాం మేము. కాకపోతే చూసుకోండి, 15 ఏళ్ళు బిఫోర్ ఉన్న ఇల్లుని ఒక 15 minutesలోనే జేసీబీ తీసుకొచ్చి కొలగొట్టేసింది. ఇది ఎంఆర్ఓ చేస్తున్న పని. ఇక్కడ అంటే ఇలా 2 ఉన్నాయా కన్స్ట్రక్షన్లు, ఇదే అదే అవతలది వెనకది. రెండోది ఏంటంటే మేము అంటే మేకలు పెంచుకోవడానికి ఒక స్టేజ్ చేసాం ఈడ ఆల్రెడీ. దానికోసమే ఆమె చెప్పింది, లేదు మీరు చేయకండి, ఏమీ పెట్టకండి అని. మేము అదే ఒప్పుకున్నాం కూడా, ఆమె దగ్గర వెళ్ళి మాట్లాడేము కూడా, లేదు మేము చెయ్యము, సరే అలాగే పెట్టేస్తాం అన్నాం. అది పెట్టేస్తాం అన్నప్పుడు తీసుకొచ్చి దీన్ని కులగొట్టడం ఎంతవరకు నయం? ఇది బాబు జాబ్ చేస్తున్నారు, మీరు చదువుకునే ఇవి ఉండాలా. నేను అప్పుడే చెప్పాను ఆమెకు, నాకు కూడా ఎడ్యుకేషన్ తెలుసు, నాకు కూడా లాల్ తెలుసు, మీరు చేసే పనులు సరిగ్గా లేదు మేడం. 50 మంది మీ దగ్గర వస్తే అంటే హైదరాబాద్ని కూల్చేస్తారా? ఎవడో వచ్చాడు 50 మంది నాకు చెప్పాడంటే కూల్చేస్తారా? ఎంఆర్ఓకి అదే పని ఉంటుందా ఏంటి? మున్సిపాలిటీ డిపార్ట్మెంట్కి ఏం పని ఉండదా? ఏదైనా వచ్చే ముందు బాబు ఇది పరిస్థితి, ఇంత భయం పడితే జాబ్ ఎందుకు చేస్తున్నారు మీరు? ఉద్యోగాలు ఎందుకు చేస్తున్నారు? అది కూడా ఇంత పెద్ద బాలాపూర్కి ఉన్న బడంగపేటకి ఉన్న మొత్తం కలిపేసి ఎంఆర్ఓ ఒకటే ఆమె. మీకు భయం ఉంటే జాబ్ వదిలేయండి, ఇంట్లో కూర్చోండి మంచిగా. రైతులు ఎవడో మాకు తెలియదు, వాడెవడో మాకు తెలియదు. గవర్నమెంట్ మాకు ఎన్ఓసి ఇస్తేనే మేము కొనుక్కున్నాం ఇది. అంటే గవర్నమెంట్ ఏంటి కమ్ముక్కుపోయిందా వాళ్ళతో? ఎవరిదైతే రైతులు అంటున్నారో 160 మందో 60 మంది ఎవరిదో వాళ్ళకు ఆ టైంలోనే కుమ్మక్కయ్య, బాబు ఈ ల్యాండ్ ఉందే రాబాయ్, మీరందరికీ 10 వేలు ఇస్తాము, ఇది చేసుకోవడానికి కుమ్మక్కయ్యారా ఏంటి? ఎంఆర్ఓకి ఛాలెంజ్ చేస్తున్నా. కలెక్టర్ ఆదేశాలు ఉంటేనే కదా వీళ్ళు వచ్చేది? లేదు, రెవెన్యూ విఆర్ఓ వీళ్ళు వచ్చేది. వాళ్ళ ఆదేశాల ప్రకారమే ఇక్కడికి వస్తున్నారు. అది తప్పు. నేను మళ్ళీ చెప్తున్నాను, దీంట్లో మీరు వేసారు కదా క్వశ్చన్, నేను 2 విధాలకు క్వశ్చన్. ఇది గవర్నమెంట్ అంటుంది మా ల్యాండ్, గవర్నమెంట్ ఏమంటుంది, ఇది పిఓటి కింద మేము లాగేసుకున్నాము, ఎవరికైతే మేము ఇచ్చినామో వాళ్ళు అమ్ముకోకూడదు, అందుకే మేము లాగేసుకో. అరే భయ్, అమ్ముకోకూడదు అని మీరే చెప్తున్నప్పుడు అమ్ముకోవడానికి ఎన్ఓసి ఇచ్చింది మీరే కదా, మీరే ఎన్ఓసి ఇచ్చేసి ఇది అమ్ముకోకూడదని మీరు ఇప్పుడు ఎలా అంటారు? ఇప్పుడు కలెక్టర్ అంటుంది ఇది మా ల్యాండ్, మరి ఇల్లు ఎవరు? ఈ 50-100 మంది ఎంఆర్ఓ పంపించిన వాళ్ళు ఇల్లు ఎవరు? ఇక్కడ ఒక క్లియర్ క్వశ్చన్ మార్క్. ఈ వస్తున్న రైతులు ఎవరు, ఎంఆర్ఓ ఎవరు? భయ్ నువ్వు ఎందుకు మళ్ళీ కోర్టులో మాతో పోరాడుతున్నావు? వదిలేయి, మేము వీళ్ళతో పోరాడుకుంటాం. గవర్నమెంట్కి సవాలైన సవాళ్ళు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మా ల్యాండ్ మాది, ఇది మాది, రిజిస్ట్రేషన్ అయినది, మేము మీకు డబ్బులు కట్టాం, ఎల్ఆర్ఎస్కి డబ్బులు కట్టాం, అన్ని దానికి. ఎట్లా మీరు మమ్మల్ని దోచుకుంటున్నారు అలా దోచుకుంటున్నారు. ఈ వచ్చిన 50 మంది నాకు తెలుసు, ఎక్కడెక్కడ పంపాలో అందరికి పంపించవచ్చు. ఎంఆర్ఓకి మళ్ళీ చెప్తున్నాం, మీకు ఉంటే ఇళ్ళకి రానియకూడదు. మీరు పోరాడుతున్నారు కదా, కోర్టు పోరాడండి, మీరు గెలుచుకుంటే మేము మర్యాదగా దీని నుంచి బయటికి వెళ్ళిపోతాం, లేకపోతే వదిలేయండి. ఇలా పిచ్చి చిల్లర పనులు చేయకండి. అంటే ఈ వెంచర్ చేసి అమ్మిన వాళ్ళు మీతో టచ్లో ఉన్నారా? ఇప్పుడు దాంట్లో మాకు చేసిన వాళ్ళు దాంట్లో 2 చనిపోయారు. ఆయన పేరు రాజ్ కుమార్. యాక్చువల్గా ఏంటంటే నేను దీంట్లో కూడా ఒకటి చెప్తాను, వెంచర్ చేసింది కేవలం రైతులు అందరు కలిసి ఆయనకు జీపీఏ హోల్డరే చేసిర్రు. మధ్యస్థ వహించింది ఈ 62 మంది దీంట్లో. ఇది గమనించాలి మీరు. జీపీఓ డైరెక్ట్ ఆయనకి ఇవ్వలేదు, రైతులే అమ్ముకున్నారు. ఇదంతా ల్యాండ్కి జీపీఓ హోల్డర్ చేసేసి ఆయనకి కేవలం జీపీఓకే ఉపయోగించారు. మాకు ల్యాండ్ అమ్మేసి ఏదైతే డబ్బు మాకు వస్తుందో ఆయన వాట ఆయన తీసుకున్నారు, రైతుల వాట రైతులు తీసుకున్నారు. అంటే నామవాషికి ఇది చెప్తున్నారు, రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాట వాళ్ళు తీసేసుకున్నారు. తెలివి తట గల వాళ్ళు జీపీఓ చేసిన ఒక్కడి పేరు వస్తుంది కదా, 62 మంది రైతులది పేరు వస్తాయి మా దాంట్లో సీల్ డీడ్లో. అంటే వాళ్ళు మాకు అమ్మారు అనేది. ఇప్పుడు డైరెక్ట్ మీకు అమ్మారు, మీ పత్రాలు ఉన్నాయి మా దగ్గర, రైతులకు ఇచ్చినట్టు ఆక్షన్లో కొనుక్కున్న దీన్ని. ఏదో పిఓటి వాళ్ళు ఎంత మొత్తుకున్నా ఎంత చేసినా కానీ మేము ఇది చేయక తప్పదు, మేము చేసుకొని చేసి తీరుతాం. ఇది అందరికి కంపల్సరీగా అందరికి బిల్డింగ్ పర్మిషన్ నేను అదే ఎంఆర్ఓకి చెప్తే ఎంఆర్ఓ ఒక విధంగా ఆమెకి ఏంటంటే పొగడతనమో ఏంటో నాకు తెలియదు. నేను నిజంగా చెప్తున్నాను, పంపించారా లేకపోతే వాళ్ళు వేరే వాళ్ళ? ఈ సమాధానం నాకు